బ్రేకింగ్ చూస్తున్న మడకశిర మున్సిపాలిటీ వైసీపీ చేజారింది. మడకశిర మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నెగ్గింది. పార్టీ ఫిరాయించిన వైసీపీ 8 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ కు చెందిన ఓ కౌన్సిలర్, అధికార పార్టీ టీడీపీకి చెందిన 5 కౌన్సిలర్లు హాజరు కావడంతో సంఖ్యాబలం 14కు చేరింది. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మడకశిర చైర్మన్ లక్ష్మీ నరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వారు పదవి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానానికి వైసీపీకి చెందిన 6 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో ఉన్న కోరంలో సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీ ఓటమి పాలైంది. శ్రీమతి జి లక్ష్మీ నరసమ్మ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ జి రామచంద్రారెడ్డి గారికి మరి అవిశ్వాస తీర్మానం కొరకు ఈ ప్రత్యేక సమావేశం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఈరోజు 14 మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్-అఫిషియో మెంబర్ మరియు స్థానిక శాసనసభ్యులు హాజరు, మొత్తం 15 మంది హాజరు కావాలి. మడకశిర మున్సిపాలిటీ వైసీపీ చేజారింది. మడకశిర మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నెగ్గినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సుజాత, మడకశిర మున్సిపల్ నగర పంచాయతీ సమావేశంలో ఈ రోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇందుకు సంబంధించి టీడీపీలో ఇప్పటికే ఉన్నటువంటి 13 మంది కౌన్సిలర్లకు మరో 2 సభ్యులు తోడు కావడంతో మొత్తం 15 మంది అవిశ్వాస తీర్మానాన్ని బలపరచడంతో అవిశ్వాసం తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. అయితే నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా మొత్తం 15 కౌన్సిల్ సభ్యులు అప్పట్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడంతో లక్ష్మీ నరసమ్మ వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గా ఉన్నారు. అయితే చైర్మన్ గత నెల 23న కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 8 మంది కౌన్సిలర్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీలోకి వచ్చారు. సో 5 8 మొత్తం 13 మంది సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో మరో 2 వీరిని బలపరుస్తున్నట్లు కూడా సంతకాలు చేయడం జరిగింది. అయితే అవిశ్వాస తీర్మానానికి ఈ రోజు అధికారులు సమావేశం నిర్వహించి లక్ష్మీ నరసమ్మ మున్సిపల్ చైర్మన్ గా విశ్వాసం కోల్పోయింది. ఆమె మీద పెట్టినటువంటి అవిశ్వాసం నెగ్గింది. అయితే ఈ టీడీపీకి ముందు నుంచి మద్దతు ఇచ్చినటువంటి 12 మందితో పాటు కాంగ్రెస్ లో చేరినటువంటి ఒక అభ్యర్థి, అదేవిధంగా వైసీపీ నుంచి మరో అభ్యర్థి 2 కూడా అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో 15 మంది ఈ ఓటింగ్ హాజరయ్యారు. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 6 సభ్యులు గైర్హాజరు కూడా తెలుస్తుంది. వారెవరు కూడా రాలేదైతే దీంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా సమావేశానికి ఎక్స్-అఫిషియో సభ్యుని హోదాలో హాజరయ్యారు. అవిశ్వాసం తీర్మానం గెలిచిన నేపథ్యంలో ఆమె అవిశ్వాసం కోల్పోయింది, చైర్మన్ పదవి నుంచి తొలగిపోయింది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ చైర్మన్ ఎంపికకు మరోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.